అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అస్సలు వదిలేసి కొసరును పట్టుకొని వేలాడడంలో కానివ్వండి, పంట వదిలేసి పరిగేరుకోవడంలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలంతా ఎక్స్పర్ట్స్ ఇంకెవరు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఈరోజు ఎంతంటే దాదాపుగా 10-15 ఏళ్లుగా ఈ సమస్య గోదావరి జిల్లాలో ఎక్కువ. మేము గత ఎలక్షన్‌కు ముందు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలు నిర్వహించేటప్పుడు, వారాహి ఎక్కడైతే పెడుతున్నారో ఆ సభ ఏరియాలో ముందు జనవాణి జరిగేది. ఆ జనవాణికి నరసాపూర్ ప్రాంతంలో నన్ను కోఆర్డినేటర్‌గా వేస్తే 3 రోజులు 13 గ్రామాలు తిరిగితే 13 గ్రామాల నుంచి వచ్చినటువంటి ఒకే సమస్య యునానిమస్‌గా 13 గ్రామాల నుంచి ఒకే సమస్య వచ్చింది. ఏంటి అంటే తాగునీరు పెద్ద సమస్యగా ఉందని నేను ఆశ్చర్యపోయా. గోదావరి పక్కనే ఉంది కదా, మీకు తాగునీరు సమస్య ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, గోదావరి వాటర్ కూడా పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది పరిశ్రమలు ఎక్కువ ఉండడం మూలంగా. దానివల్ల మాకు తాగునీరు సమస్య పెద్ద ఎత్తున ఏర్పడిపోయింది, ప్రతి ఒక్కళ్ళం కూడా మినరల్ వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి కొనుక్కొని తాగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి ప్రతి ఊరు నుంచి ఇదే సమస్య చెప్పారు నాకు, నరసాపురం నియోజకవర్గం నుంచి. ఆ సమస్య ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకునేంత వరకు కూడా ఆ సమస్య మీద ఎవ్వరూ ఈ స్థాయిలో ఫోకస్ చేయలేదు. ఇంత పెద్ద ప్రాజెక్టుని తీసుకొచ్చి దాదాపుగా 23 నియోజకవర్గాలకి 68 లక్షల మందికి తాగునీరు సమస్యను తీర్చేటువంటి ఈ ప్రాజెక్టుని కేంద్రంలో ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా ఘర్ఘర్కి వాటరు ప్రాజెక్ట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కానివ్వండి, ప్రధానమంత్రి గారిని కానివ్వండి, కేంద్ర జలశక్తి మంత్రివర్యులు గారిని కానీ ఒప్పించడంలో, ఈ నిధులను తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర సింహభాగం. ఈ విషయం ఎవరు పెద్దగా ప్రమోట్ చేయడంలా క్లియర్లీ. రెండవది, ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు, పథకాలకు ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల పేర్లు కాదు, వ్యవస్థ కోసం పనిచేసినటువంటి నాయకుల పేర్లు ఉండాలి అని చెప్పేసి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మార్పు క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆలోచనని ఆచరణ రూపంలో తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన రూపాన్ని. దానికి కారణం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుని విద్యార్థులకు ఇచ్చేటువంటి పుస్తకాల రూపంలో పెట్టడం కానివ్వండి, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం కానివ్వండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎవరైతే తెలుగువారిగా గుర్తించబడ్డామో దేశవ్యాప్తంగా, ఎవరి వల్ల అయితే తెలుగు వాళ్ళకి గుర్తింపు వచ్చిందో, ఎవరి వల్ల అయితే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రం వచ్చిందో, ఎవరైతే ఈ తెలుగు ప్రజల కోసం దేహం విడిచారో, దేశం కోసం దేహం విడిచినటువంటి నాయకుల పేర్లు పథకాలకు ఉండాలి, ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమాలకు వాళ్ళ పేర్లు పెట్టడం ద్వారా వ్యవస్థకు వాళ్ళ యొక్క గొప్పతనం తెలియచేయాలి, భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలియచేయాలని చెప్పేసి బలంగా నమ్మి ఈరోజు ఈ ప్రాజెక్టుకు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార పేరు పెట్టి నామకరణం చేశారు. ఎస్పెషల్ ఇంకొక విషయం కూడా క్లియర్గా, చాలా అంటే చాలా క్లియర్గా చెప్పారు. కర్ర విరక్కుండా పాము చావకుండా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మాల వేద్దామని చెప్పేసి వెతికితే విగ్రహం లేదు ఎక్కడ అందుబాటులో, ఎక్కడో ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టు ఒక సత్రం దగ్గర ఉందని చెప్పేసి చెప్పారు. బాధేసింది. ఈ తెలుగు వాళ్ళకి రాష్ట్రం తీసుకొచ్చింది ఆయన, ఈ తెలుగువాడికి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది పొట్టి శ్రీరాములు గారి వల్ల. కానీ ఆయన విగ్రహం లేదు. వాళ్ళ రాజకీయ నాయకుల విగ్రహాలు వీధుల్లో ఉంటున్నాయి. ఎప్పటి నుంచో మేము చెప్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో నడవడం అలవాటైన మాకు ఆయన భావజాలం కూడా ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది క్లియర్లీ. మేము అలా ఉన్నాం కాబట్టి ఆయనకి కనెక్ట్ అయినట్టున్నాము ఎమోషనల్గా, ఎథిక్స్ పరంగా. నేను ఎప్పుడు చెప్పాను, గతంలో కూడా చెప్పాను, ఆ వాయిస్ ఇప్పుడు కూడా చాలా చోట్ల వినిపిస్తూ ఉండేది. విగ్రహాలు ఉండాల్సింది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల ద్వారా లబ్ధి పొంది వాళ్ళ ఖ్యాతిని పెంచుకొని ఆస్తులు పెంచుకొని వ్యవస్థల్లో వాళ్ళ యొక్క మార్కును పెంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు కాదు వీధుల్లో ఉండాల్సింది. ఈ దేశం కోసం దేహం విడిచినటువంటి మహనీయుల విగ్రహాలు వీధుల్లో ఉండాలి. నిద్ర లేస్తే ఒక విద్యార్థికి ఆ మహనీయుడి విగ్రహం చూస్తే తన భవిష్యత్తుని ఎంత ఉన్నతంగా దిద్దుకోవాలని చెప్పేసి ఆలోచన కలగాలి. అట్లాంటి వ్యక్తుల విగ్రహాలు మేము నిద్రలేసి తిరిగేటప్పుడు మాకు వీధుల్లో కనిపిస్తే మా బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి, భావితరాల భవిష్యత్తులు బాగుంటాయి. కానీ ఈరోజు రాజకీయ నాయకుల విగ్రహాలు మాత్రం వీధుల్లో కనిపిస్తున్నాయి. ఈ దేశం కోసం కులం, మతం, ప్రాంతం చూడకుండా రక్తం చిందించి ఈ దేశం కోసం పోరాడి దేహం విడిచిన నాయకుల విగ్రహాలు మాత్రం కులాల కంటగట్టి ఎక్కడో ఒక మూలను పరిమితం చేస్తున్నారు. అది కూడా కొన్ని టౌన్లలో అసలు ఉండట్లేదు.
ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఎక్కడా ఎవ్వరూ మాట్లాడలా. రెండోది, గత ప్రభుత్వం యొక్క రౌడీయిజాన్ని నచ్చకే ప్రజలు దించేశారు. ఆ రోజు మనం క్వశ్చన్ చేసాం, ఆ ప్రభుత్వాన్ని హేట్ చేసాం, ఆ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించేశాము. కానీ ఈ రోజు కొంతమంది, ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ విషయాల్లో కానివ్వండి, అవినీతి విషయాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు వేలు పెడితే బెదిరింపులు కానివ్వండి, ఇలా కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము కూటమిలో ఉన్నాం, కూటమి సఖ్యతని, కూటమి భవిష్యత్తుని చాలా అంటే చాలా నిబద్ధతగా కాపాడుకుంటూ వెళుతున్నాం. మాకు ముఖ్యం ఆ విషయం. కాబట్టి కూటమిలో ఎవరు తప్పు చేసినా మేము బాధ్యులమే. కాబట్టి ఆ తప్పిదం 3 పార్టీలకి వర్తిస్తుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా ఈ విషయాన్ని క్షమించం, క్వశ్చన్ చేస్తాము. మమ్మల్ని కలిపి మంచి వైపు నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు గనక ఇట్లాంటి బెదిరింపు ధోరణులకు పాల్పడితే, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ ఉంటే ఒప్పుకునేది లేదు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష వాయిస్గా క్వశ్చన్ చేస్తూ కూటమి సఖ్యతను కాపాడుకుంటూ కూటమి భవిష్యత్తుకు ముందుకు తీసుకెళ్తూ ఉండేటువంటి బాధ్యతను తీసుకుంటామని చాలా క్లియర్గా చెప్పారు. అది ఎవ్వరూ మాట్లాడాల. అలాగే కులాలకు కాదు పదవులు కావాల్సింది, గుణానికి పదవులు కావాలి అని చాలా క్లియర్గా చెప్పారు. ఏ కులంలో కూడా అందరూ గుణవంతులు ఉండరు. గుణవంతుడు ఎప్పుడు కులం జెండా పట్టడు, అన్ని కులాలు సమానంగా చూస్తాడు. ఈ మధ్య కొత్తగా చాలా మంది ఫలానా కులానికి రావాలని చెప్పేసి కొత్తగా కులవాదం తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం గట్టిగా గుద్దుతున్నా సరే, నొప్పుపడుతున్నా సరే అమ్మా అని పెద్దగా అరవలేక లోపల కుమిలిపోయినటువంటి కుల వ్యవస్థలు కొంతమంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో చీలికలు తేవాలి అని, కూటమి ఓటమికి కారణం అవ్వాలని బ్యాక్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తూ ముందు మాత్రం కుల వ్యవస్థను ముందు పెట్టి వివిధ రకాల పోగడలు పోతూ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. పెద్ద పెద్ద నాయకులకు కులాలు అంటకట్టద్దని చాలా స్పష్టంగా చెప్పారు. ఎలా అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని కేవలం వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి సత్రాల్లో విగ్రహం పెట్టి ఆయన ఆ కులానికి చెందిన వాడే అని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నం చేశారో గత ప్రభుత్వాలు, గత వ్యవస్థలన్నీ కూడా, అలాగే అంబేద్కర్ గారిని ఒక కులానికి అంటగడుతూ ఒకళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఈయన మావాడే అని అనుకోవటం, ఈయన వాళ్ళ వ్యక్తి అని కొందరు అనుకోవటం, ఇట్లాంటి మహనీయులకు కులాలను అంటకట్టద్దు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక కులానికి అని చెప్పేసి కొందరు అనుకోవటం, అంబేద్కర్ గారు ఒక కులానికి అని కొందరు అనుకోవటం, ఇంకొక పెద్ద నాయకులు, ఈ వ్యవస్థ కోసం పోరాడినటువంటి నాయకులందరూ కూడా కులాల ముద్రలు వేసి దూరంగా చెరిపివేయబడ్డం అనేది పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. అది వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మహనీయులకు కులం అంటకట్టద్దు. అలాగే వ్యవస్థ కోసం పని చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవులకు కూడా కులాలు అంటకట్టద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు. కానీ ఆ విషయం గురించి ఎవ్వరు ఎక్కడ డిస్కషన్ చేయాల. ఇంకొకటి, లంచాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ జలధార మిషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టుని ఇచ్చిన కాంట్రాక్టర్లు కూడా ఎవరో నాకు తెలియదు. కానీ లంచాలు పూర్తిగా నిషేధించిన ఆ శాఖల్లో నాకు పని కావాలి, ఇమీడియట్గా పనిలో నాణ్యత కావాలి, జాప్యం జరగకూడదు. ఉద్యోగుల దగ్గర నుంచి లంచాలు తీసుకోలేదు కాబట్టి ఉద్యోగుల దగ్గర నుంచి పని ఇన్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి కాంట్రాక్టర్ల నుంచి నాణ్యత అలాగే సమయానికి పని పూర్తి చేయడం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని క్లియర్గా కాంట్రాక్టర్లకి, ఉద్యోగులకి, సంబంధిత శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా వార్నింగ్ ఇస్తూనే చాలా క్లియర్గా ప్రజలకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఎక్కడైనా జరుగుతున్నటువంటి ఈ పనిలో నాణ్యత లోపం అనేది మీరు గమనిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడ డిస్కషన్ చేయాల. అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి ఇంటింటికి కుళాయి, ఘర్ ఘర్కి పానీ ప్రాజెక్ట్ కింద కేంద్రం నుంచి కొన్ని నిధులు ఇస్తే కేవలం వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పంపులు మాత్రమే బిగించేసి ఆ పంపులను చూయించేసి బిల్స్ క్లెయిమ్ చేసుకొని ఆ డబ్బులను దుర్వినియోగం చేశారు. 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. దాని గురించి సరైనటువంటి సమాచారము ఇవ్వకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులు ఇవ్వడానికి ఇంత జాప్యం చేసింది. దానికోసం నేను ఎంతో కష్టపడి నమ్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా కొంత సమాచారాన్ని సేకరించి కేంద్రాన్ని ఇద్దరం కలిసి ఒప్పించి నిధులు తీసుకువచ్చాము. అందుకే ఇంత పారదర్శకంగా ఇందులో పనులు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి చాలా అంటే చాలా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ విషయం గురించి కూడా ఎక్కడ డిస్కషన్ జరగల. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయ ప్రాంతంలో
మాల ఎవరైతే ఇరుముడి చెల్లించి మాల విసర్జన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని భవనాల నిర్మాణం జరగాలి అని చెప్పేసి కొందరు ఆయన వద్దకు వచ్చి చెప్పినప్పుడు టీటీడీ నిధుల నుంచి ఆ కొండగట్టు ప్రాంతంలో భవన నిర్మాణానికి నిధులను రిలీజ్ చేయించడానికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొంతమంది ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయాన్ని రెండు రాష్ట్రాల మధ్య కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొంత తప్పుడు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మా రాష్ట్ర నిధులు మీరు ఎందుకు వాడుకుంటారని చెప్పేసి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం తెలుగు వాళ్ళం విడిపోయేటప్పుడు విద్వేషాలతో కొందరు రాజకీయ శక్తుల కుట్రపూరితమైనటువంటి ప్రాసెస్ ద్వారా విద్వేషపూరితమైనటువంటి విభజన కొంత జరిగింది. దాని ద్వారా కొందరు నష్టపోయాం. కానీ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన తెలుగు వాళ్ళు మనం సహకరించుకోవాలి అని చెప్పేసి అంటూనే మతం ఎక్కడున్నా, ధర్మం ఎక్కడున్నా ప్రాంతాల వారీగా విభజించబడకూడదు. ఆ ధర్మం అక్కడ హైందవ ధర్మం, ఇక్కడ హైందవ ధర్మం, మనం సహకరించుకోవాలని చెప్పేసి చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగు వాళ్ళం, భారతీయులం ప్రాంతాల వారీగా దూరంగా ఉన్న ధర్మాల వారీగా కలిసి ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దీని గురించి ఎక్కడ డిస్కషన్ జరగల. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి ఇచ్చినటువంటి నివేదికలో 70% యువత వల్లే, వాళ్ళు నడుపుతున్నటువంటి ర్యాష్ డ్రైవింగ్స్ వల్లే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వేలాదిగా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ పాస్ చేశారు. దాని గురించి ఎక్కడ డిస్కషన్ జరగల. అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా మహిళలకి ఉపాధి కల్పన చేయడము, అలాగే రక్షణ కల్పించడం, ఆర్థిక భరోసా అండ్ ఆర్థిక స్వాతంత్రం కల్పించడం అనే అంశాల మీద పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి ఎక్కడ డిస్కషన్ జరగల. చాలా తెలివిగా, చాలా అంటే చాలా కన్స్ట్రక్టివ్గా జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి, తిట్టడం కాదది, వార్న్ చేసినటువంటి విషయాన్ని మాత్రం ఇన్ని వార్నింగ్లు ఇన్ని వ్యవస్థలకు ఇస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారన్న దాని మీద ఇవాళ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆఖరికి సొంత క్యాడర్ కూడా, జనసేన క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినటువంటి విషయాన్ని పర్టికులర్లీ సోషల్ మీడియా వేదికగా తిప్పుతున్నారు. ఏంటి దౌర్భాగ్యం? పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ పదవి లేనప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు, అధికారం లేనప్పుడే జగన్మోహన్ రెడ్డిని మోకాళ్ళ మీద కూర్చోబెడతామని చెప్పేసి ఆ రోజే వార్నింగ్ ఇచ్చాడు. ఆయన చేతిలో ఆ రోజు గవర్నమెంట్ లేదు, పదవి లేదు, అధికారం లేదు. అధపాతాలను తొక్కుతానని ఆ రోజే వార్నింగ్ ఇచ్చారు, తొక్కి చూయించారు. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడడం పెద్ద విషయం కాదు కదా, దాన్ని ఎందుకు తిప్పుతారు మీరు? ఇది కాదు కదా సామాన్యులకు కావాల్సింది, ఇది కాదు కదా ఓటర్కి కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ 3,050 కోట్ల రూపాయల పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 23 నియోజకవర్గాలకి 68 లక్షల మందికి సంబంధించిన తాగునీటి సమస్యను తీర్చారు. అపర భగీరథుల్లాగా ఈరోజు వర్క్ చేశారు ఆయన. కాటన్ ద్వారా ఒకప్పుడు నిర్మించినటువంటి ఆనకట్టల ద్వారా గోదావరి జిల్లాలకు తాగునీరు, సాగునీరు వచ్చి సస్యశ్యామలమైతే, తర్వాత పెరిగినటువంటి అడ్డగోలు పారిశ్రామికీకరణ, పరిశ్రమల కాలుష్యము, అలాగే ఆక్వాకల్చర్ వల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ జరిగినటువంటి మంచినీటి పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి ఇవాళ మళ్ళీ తిరిగి నవయుగ కలియుగ కాటన్ దొరలాగా ఈరోజు వాటర్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆయన చిత్తశుద్ధి వల్లే సాధ్యమైంది. ఆ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ళాల. అలాగే 4,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక, ఆ శాఖల ద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి. దాని గురించి ఎక్కడ డిస్కషన్ తీసుకెళ్లరు. గట్టిగా 1,00,000 ఫామ్ ఫండ్స్ కట్టారు, దాని గురించి ఎక్కడ తీసుకెళ్లరు. 2,500 మినీ గోకులాలు కట్టారు, దాని గురించి ఎక్కడ తీసుకెళ్లరు. 8,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేశారు, దాని గురించి ఎక్కడ తీసుకెళ్లరు. రకరకాలుగా ఆయన ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ స్థాయిలో నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారో ఆయన స్వార్థం చూసుకోకుండా, అన్ని రకాలుగా ఆయన తగ్గి ఎంతమంది రెచ్చగొడుతున్నా పట్టించుకోకుండా, ఒక మునిలాగా యజ్ఞం చేస్తున్నటువంటి ఒక రాజులాగా తన యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది ప్రజలకు చెందాలి అన్నట్లుగా చుట్టూ ఎంత అవకతవకలు ఏర్పడుతున్నా పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా వదిలేసి చాలా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్స్ అన్ని ఎక్కడ జరిగాయంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టిన దగ్గర, జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసిన దగ్గరే జరిగింది. ఇది నార్మల్ పీపుల్కి అవసరమా? దీన్న మనం తీసుకెళ్ళాలి. ఒక వ్యక్తి అంత ఉన్నతంగా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ, వ్యవస్థల్లో అంత స్థాయిలో అభివృద్ధి చేసి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటే, గొప్ప గొప్ప మహనీయుల చరిత్రను మళ్ళీ మన కళ్ళ ముందుకి, మన పిల్లల కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటే, వాళ్ళ జ్ఞాపకాలను మళ్ళీ చరిత్రలో మర్చిపోతున్నటువంటి, కప్పివేయడనటువంటి జ్ఞాపకాలను తవ్వి మరి బయటకు తీసి ఈరోజు మనందరి కళ్ళకి కడుతూ ఉంటే, వీటన్నింటిని పక్కన పెట్టేసి మనం చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా అంటే చాలా ప్రణాళికాబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని బయటకు తీసుకెళ్లకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు వార్న్ చేసిన విషయాన్ని మాత్రం తీసుకెళ్తున్నామంటే, నాయకుడి పట్ల మనకున్నటువంటి చిత్తశుద్ధి కానివ్వండి, లేదంటే వ్యవస్థల పట్ల మనకున్నటువంటి నమ్మకం కానివ్వండి,
లేదంటే కూటమి పట్ల మనకున్నటువంటి బాధ్యత కానివ్వండి, ఏ పార్టీతో ఒకసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు, తిరుగులేనటువంటి అభివృద్ధిని ఆ శాఖలో చేస్తున్నారు. జరిగినటువంటి అభివృద్ధి సామాన్యుడికి అవసరం. అది మాత్రం దయచేసి తీసుకెళ్ళండి బయటికి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడే అల్లాడించాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కొత్త ఏం కాదు ఆయనకి. థ్యాంక్ యూ.